వైద్య శాస్త్రం అద్భుతమా లేక మానవ సంకల్పమా మరియు విశ్వాసం యొక్క గొప్పతనమా? ఆపరేషన్ థియేటర్ లో మత్తుమందు లేకుండా మెదడుకి ఆపరేషన్ జరుగుతుంటే ఆ యువతి చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అరుదైన సంఘటన 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన భాగ్యలక్ష్మి అనే 24 ఏళ్ల యువతికి మెదడులో ప్రాణాంతకమైన ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి ఆపరేషన్లు చేసేటప్పుడు రోగికి పూర్తిగా అనస్థీషియా ఇచ్చి స్పృహ లేకుండా చేస్తారు. కానీ భాగ్యలక్ష్మి కేసులో ఒక పెద్ద సమస్య ఉంది. ట్యూమర్ మెదడులోని మాటలు మరియు కదలికలను నియంత్రించే సున్నితమైన భాగాలకు చాలా దగ్గరగా ఉంది. ఒకవేళ ఆమె స్పృహలో లేకపోతే సర్జరీ సమయంలో ఆ భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే వైద్యులు అవేక క్రానియోటమీ అనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అంటే ఆపరేషన్ జరుగుతున్నంత సేపు రోగి స్పృహలో ఉండి మాట్లాడుతూ ఉండాలి. పుర్రెను కోసి మెదడు లోపల సర్జరీ చేస్తున్నప్పుడు స్పృహలో ఉండటం అంటే అది మామూలు విషయం కాదు. కానీ భాగ్యలక్ష్మి తన గుండె ధైర్యాన్ని ప్రదర్శించింది. ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్లు శస్త్రచికిత్స చేస్తుండగా ఆమె ఏ మాత్రం భయపడకుండా గంటన్నర పాటు నిరంతరంగా హనుమాన్ చాలీసా పఠించింది. ఆమె భక్తి మరియు ఏకాగ్రత చూసి వైద్యులు సైతం విస్తుపోయారు. ఆమె పారదర్శకతతో తన పరిస్థితిని అర్థం చేసుకొని వైద్యులకు పూర్తి సహకారం అందించింది. ఈ సర్జరీ విజయవంతం కావడంలో వైద్యుల నైపుణ్యం ఎంత ఉందో భాగ్యలక్ష్మి చూపిన నాయకత్వం మరియు ఆత్మవిశ్వాసం కూడా అంతే ఉంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆధునిక వైద్య సౌకర్యాలు సామాన్యులకు అందడం మన ఆరోగ్య పాలనలోని అభివృద్ధిని సూచిస్తుంది. ఈ కేసు ద్వారా వైద్యులు గొప్ప జవాబుదారీతనంతో పాటు ప్రాణాలను కాపాడారు. సామాన్య ప్రజల సేవలో ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులు ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలు చేయడం విశేషం. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు భక్తి మరియు విజ్ఞాన శాస్త్రం ఎలా కలిసి పనిచేస్తాయో ప్రపంచానికి చాటి చెప్పింది. భాగ్యలక్ష్మి ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉంది. ఆమె కథ మనకు నేర్పే పాఠం ఏంటంటే సమస్య ఎంత పెద్దదైనా మనసులో ధైర్యం మరియు దైవ చింతన ఉంటే ఏ యుద్ధాన్నైనా గెలవచ్చు తెలియజేస్తుంది. మెదడు లోపల కత్తులతో కోస్తుంటే నోటి నుండి దైవ నామస్మరణ రావడం ఆమె అజేయమైన సంకల్పానికి నిదర్శనం.